గురు జయ గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సరే, ఇవాళ భగవద్గీత గురించి కొద్దిగా మాట్లాడదాం అనుకున్నాం. సారం భగవద్గీత చదివితే ఎన్నో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో రకరకాల టాపిక్స్, అంశాలు వస్తాయి మనకి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం, ఇంకా చిన్న చిన్న విషయాలు చాలా వస్తుంటాయి. మనం ఏం చేయాలి అంటే ఏరుకోవాల్సి వస్తుంది. మనకి ఏం కావాలో ఒక పెద్ద అడవి లాంటి దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఏరుకోమంటే మన వేపకాయలు, చింతకాయలు అట్లాంటివి కాకుండా ఏవో మంచి మంచి పండ్లు, మామిడి పండ్లు ఇట్లాంటివి ఏరుకుని తీసుకోవాల్సి వస్తుంది. అట్లా భగవద్గీతలో కూడా మనం కొన్ని వదిలేసి కొన్నింటిని అంటే మనం ఏ విధంగా సాధన చేస్తూ ఉంటామో అవి ఏరుకోవాల్సి వస్తుంది. అది భగవద్గీత కన్నా ఇతర జ్ఞాన గ్రంథాలకి ఉన్నటువంటి తేడా. జ్ఞానం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆత్మజ్ఞానం లేక బ్రహ్మజ్ఞానం అనేది ముఖ్యంగా అదే చెప్పారు. ఎన్నో చోట్ల వస్తుంది. అయితే ఇతర విషయాలు కూడా వచ్చేటప్పటికి దానికి అనేక రకాల వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఒక్కొక్కరు ఒక్కో దృష్టితో చేశారు. ఈ భగవద్గీత మొత్తం జ్ఞానమే చెబుతుంది, కొందరు కాదు మొత్తం భక్తి అని, కొంతమంది కాదు అంత కర్మయోగాన్నే చెబుతుందని కొందరు. వారి వారి పద్ధతుల్లో వారు వ్యాఖ్యానాలు చేశారు. దానికోసంగా అటు ఇటు ట్విస్ట్ అంటారు, బాగా వంకర్లు తిప్పి భగవద్గీత సమాధానాలు, వ్యాఖ్యానాలు కూడా రాశారు. సరే, మనం ఏం చేయాలి అంటే మనకి ఏది కావాలో మనం చూసుకోవాలి. దానికి ఏం చెప్పారంటే యత్ సారభూతం తదు ఉపాసితవ్యం అన్నాడు. సారభూతమైనటువంటి విషయాన్ని ఉపాసించవలెను. ఎందుకు అంటే అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నాః అన్నారు. కాలం చాలా అల్పంగా ఉంది మన ఎదురుకుండా. చూస్తున్నా కానీ 7 ఏళ్ళు గడిచిపోతుంటాయి. జీవితం కూడా ఎప్పుడో చివరికి దశకు చేరుకుంటుంది. విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు కుదిరింది రేపు ఎందుకో కుదరదు. ఏం చేయాలంటే సారభూతమైన దానిని తీసుకోవాలి. హంసో యథా క్షీరమివాంబు మిశ్రం అన్నాడు. హంస పాలు నీరు కలిపినటువంటి మిశ్రమంలో పాలను గ్రహించి నీటిని వదిలేసినట్లుగా ఒక పని, ఒక ప్రయోజనం, ఒక లాభం కావాలని కోరేవారు తనకు కావాల్సింది తీసుకుని తక్కిన వాటిని వదిలేయవలసి వస్తుంది. అన్ని శాస్త్రాల్లోనూ అంతే. శుద్ధమైన జ్ఞాన మార్గానికి సంబంధించిన గ్రంథాల్లో కూడా మనకు అంతగా అవసరం లేని భాగాల్ని వదిలేసి మనకి ఏది కావాల్సి వస్తుందో దాన్ని మనం వెతుక్కుని పట్టుకుని దానిని ఉపాసించమన్నాడు. ఉపాసన అనే దాన్ని మనం జ్ఞాన శాస్త్రంలో మననము నిధిధ్యాసన, ఎల్లప్పుడూ అదే దృష్టితో ఉంటే దాన్ని ఉపాసన అంటారు. ఆ భక్తులు, యోగులు మొదలైన వాళ్ళు ఏదో ఒక వస్తువు మీదనో, ఒక దేవుడి మీదనో, లేదా శరీరంలో ఉండే ఒక చక్రం మీదనో అదే దృష్టితో ఎక్కువసేపు గడుపుతూ కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్న దాని గురించి ఆలోచిస్తూ ఏదో ఒక మంత్రాన్ని మళ్ళీ అదే జపం చేసుకుంటూ ఉంటే అటువంటి వాటిని ఉపాసనలు అని పేరుతో చెప్తూ ఉంటారు. జ్ఞాన మార్గంలో కూడా అటువంటి ఉపాసన చేయవలసి ఉంటుంది. ఇది ముఖ్యమైన విషయాన్ని యత్ సారభూతం తదుపాసితవ్యం, అది మనం చూసుకుంటూ ఉండాలి. భగవద్గీత మొత్తానికి వ్యాఖ్యానం చదువుదాం. ఎన్ని వ్యాఖ్యానాలు చదివితే అంత మంచిది, ఎంత నిదానంగా ఎంత సేపు ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుంటే అంత మంచిది అనే దృష్టి కాకుండా ఈ శ్లోకంలో మనకు కావాల్సింది ఏదైనా ఉందా, ఉంటే తీసుకో, అంతగా అవసరం లేదు పక్కన పెట్టాలి. ఆ దృష్టితో చదువుతూ పోవాలి. సరే, మనం కూడా ఆ దృష్టితో చూద్దాం. మొదటిసారిగా ఈ గ్రంథాన్ని కానీ ఏ గ్రంథాన్నైనా సరే
చదివిన వారు అసలు ఏముంది ఈ గ్రంథంలో, మనకు కావాల్సింది ఏంటి, అసలు ఈ శాస్త్రం ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఇటువంటి విషయాలు తెలుసుకోవాలనే దృష్టి ఉన్నవాడు మొత్తం చదవాలి. ఓ 5-6 రకాల వ్యాఖ్యానాలు కూడా చదవాలి. తర్వాత వాళ్ళకి ఏది నచ్చితే దాన్ని వాళ్ళు గ్రహించవచ్చు. మనం ఒక పద్ధతిలో ఉన్న వాళ్ళం మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళి ఏది మంచిది, ఈయన వ్యాఖ్యానం ఎట్లా ఉంటుంది, ఆయన వ్యాఖ్యానం ఎట్లా ఉంటుంది, అటువంటివి కాకుండా జ్ఞాన మార్గంలో మనకు కావాల్సింది ఏది అన్న దృష్టితో చూస్తూ మళ్ళీ అందులో కూడా సారాంశాన్ని పట్టుకోవాలి. ఇందాక చెప్పాను, మొదటిసారి చదివేవాళ్ళు లేదా మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఇదేమిటి అసలు భగవద్గీతలో ఏముంది, జ్ఞానశాస్త్రంలో ఏముంది, శంకరాచార్య వారు ఏం చెప్పారు, ఇట్లా తెలుసుకోవాలని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఒకసారి, రెండుసార్లు, మూడు సార్లు చదవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఎన్నోసార్లు చదువుతుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుమానం నివృత్తి అయినట్టు అనిపిస్తుంది. ఇంకా కుదిరితే ఒక గురువు దగ్గరకు వెళ్ళి ఆయన ద్వారా వింటుంటే తేలికగా మన సమస్యలు, మన అనుమానాలు తీరిపోతాయి. మనం చదువుకుంటుంటే ఎప్పుడో ఒక చోట మనకు కావాల్సింది దొరుకుతుంది. అట్లా కాకుండా ఎదుర్కొండా మనకు చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే అప్పటికప్పుడు తీర్చుకోవచ్చు. ఆ విధంగా చదవటం మొదటి స్థాయి అనుకోండి. అంటే మనకు కలిగినటువంటి సందేహాలను తీర్చుకుంటే అసలు ఏంటి మార్గం, అంటే నేనేం చేయాలి అని తెలుసుకోవటం. అది కూడా దాటిన తర్వాత అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు, ఎవరికి ఏ రకం కావాలో అది మళ్ళీ చూసుకోవాలి. ఈ మొదటి స్థాయి దాటిన వాళ్ళు అంటే కాస్త అవగాహన వచ్చింది, జ్ఞాన మార్గం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి కాస్త తెలిసిన వాళ్ళు ఈ మార్గానికి తగిన మాటలు ఏమిటి, దాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి అని ఆ దృష్టితో చూద్దాం. మొదటి అధ్యాయం భగవద్గీత మొత్తం పెద్దగా వ్యాఖ్యానాలు చేయాలి. పెద్ద పెద్ద వాళ్ళు శంకరాచార్య మొదలైన వాళ్ళు పెద్దగా వ్యాఖ్యానాలు లేకుండా వదిలేసేసారు. రామానుజాచార్య వారు, శంకరాచార్య వారు మొదలైన వాళ్ళు, ఎందుకంటే పెద్దగా ఏం లేదు. కొంతమంది చేస్తే చేసి ఉండొచ్చు కూడా. వృత్త పిండోదక క్రియ అని వస్తుంది అనుకోండి, పిండోదక క్రియ లేకుండా పోతే వీళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళకి ఎవరు ఇక్కడ ధర్మోదకాలు అవి ఎవరు ఇట్లాంటి మాటలు చెప్తే అంటి పిండం అంటే ఏంటి, ఉదకాలు ఏంటి, అట్లా వ్యాఖ్యానాలు కూడా చేసుకోవచ్చు కావాలంటే. జ్ఞాన మార్గానికి అవసరం లేదు, అందుకని చాలా మంది వదిలేశారు. మనం కూడా అట్లాగే అటువంటి వాటిని పక్కన పెట్టి మనకు కావాల్సింది ఏంటి. రెండో అధ్యాయంలో శ్రీ భగవానుడు తన ఉపదేశాన్ని మొదలు పెడతారు. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతం ఇదం వచః అని. రెండు సేనల మధ్యలో విషాదము పొంది ఉన్నటువంటి వాడితో శ్రీ భగవానుడు చెప్తున్నాడు. ఏమని? తర్వాత రాబోతుంది, ఏం చెప్పబోతున్నారు, ఎట్లా చెబుతున్నారు. ప్రహసన్నివ, బాగా నవ్వుచున్న వాని వలే. ఇది ఒక ముఖ్యమైన మాట, దీనికి మళ్ళీ తర్వాత వద్దామండి. ఇప్పుడు ముందు తెలుసుకోవాల్సింది భగవానుడు అర్జునుడితో చెబుతున్నారు అని వ్యాస మహర్షి రాశారు. అంతకుముందు శ్లోకంలో ఋషికేశుడు, గుడాకేశుడు ఇన్ని మాటలు వచ్చినాడు. ఋషికేశుడు గుడాకేశుడు మాట్లాడుతున్నారు. దానికి కూడా వ్యవహారం, వ్యాఖ్యానం ఎట్లా ఉంది అంటే, వ్యాఖ్యాతలు ఎట్లా ఉంటారో చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నా. గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడు, మనకు అవసరం లేదు, అర్జునుడు అని చెప్పుకుంటే చాలు. ఇంకొక వ్యాఖ్యానకర్త ఒక ఆయన ఏం చెప్పాడు, గుడా అంటే బెల్లం అనే అర్థం కూడా ఉంది. గుడ ఉంది కదా మన, గుడ అంటే బెల్లం, కేశము అంటే జుట్టు, గుడా కేశం అంటే బెల్లం జుట్టు. బెల్లం జుట్టు ఏంటి అంటే బెల్లము వలె మనకి బాగా ఆకర్షణీయం, నచ్చేటటువంటి జుట్టు కలిగిన వాడు, మంచి జుట్టు కలిగిన వాడు అని వ్యాఖ్యానం చేశాడు అర్జునుడి గురించి. ఇటువంటి వ్యాఖ్యానాలు కూడా మనం పక్కన పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాను, ఇటువంటి వ్యాఖ్యానాలు చాలా ఉంటాయి. ఇంకొక ఆయన చెప్పాడు కేశవ అనున్నది అనుకోండి. కేశవ అంటే అర్థం మామూలుగా కృష్ణ అంటే సరిపోతుంది. ఆయన చెప్పాడు క ప్లస్ ఈ ప్లస్ ఈశ మూడుగా విడదీశాడు. కేశవ అంటే క అంటే బ్రహ్మదేవుట, ఈ అంటే విష్ణుమూర్తిట, ఈశ అంటే ఈశ్వరుడు. ఈ ముగ్గురు స్వరూపమైనటువంటి ఓ కృష్ణుడా అని గంభీరమైన అర్థం. ఆహా చాలా బాగా చెప్పారు అని ఓ భక్తులైనటువంటి వాళ్ళు దాన్ని చప్పట్లు కూడా కొట్టచ్చు. సాహిత్య దృష్టితో చూస్తే చాలా మంచి వ్యాఖ్యానం. సాధకుల దృష్టితో, ఆధ్యాత్మిక ముముక్షువుల దృష్టితో చూస్తే అది మనకి పనికిరాంది, అనవసరం.
అట్లా కాకుండా మనకు కావాల్సిన మాత్రం మనం చూసుకుంటూ పోవాలి. ఏం చెప్పాడు అది ముఖ్యం మనకి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శోకింపదగని వారి కోసము శోకిస్తున్నావు. ఎవరు శోకింపదగిన వారు అంటే ఏదో ఎదుర్కొండా ఉన్నటువంటి బంధువులు, భీష్ముడు, ద్రోణుడు వల్ల వాళ్ళు శోకిస్తున్నావు. ఇది కథా సందర్భం, మనం దాన్ని పెద్దగా పట్టించుకోకలేదు, కొద్దిగా ఒకసారి విని వదిలేయచ్చు. ప్రజ్ఞావాదాంశ భాషసే, చాలా తెలివిగల వాళ్ళలాగా మాట్లాడుతున్నావు అని కూడా కొంచెం ఎత్తి పొడుపులాగా చెప్పారండి. తెలివిగల వాళ్ళలాగా మాట్లాడుతున్నావు కానీ ఏడుస్తున్నావు ఎందుకు అంటే ఏంటి, ఏడవకూడదా అంటే ఏడవకూడదు. ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అంటే నిజమైన జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ శాస్త్రంలో యుద్ధం చేయమనుంది, ఆ శాస్త్రం చేయొద్దనుంది, ఇక్కడ పిండాలు పెట్టమనుంది, అక్కడ వద్దనుంది, ఇటువంటివి కాదు. ఆ శాస్త్ర జ్ఞానం కాకుండా సరైన శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడు, నాను శోచంతి పండితా, పోయిన వారిని గురించి కానీ పోని వారిని గురించి కానీ శోకించకుండా ఉంటాడు. ఇది ఒక ముఖ్యమైన మాట అని మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు దాన్ని మనసులో పెట్టుకుంటూ ఉండొచ్చు. అదే ప్రతిరోజు సాధనకు కావాల్సిన మాట కాదు. ఏంటి, శోకించకుండా ఉండాలి అనేది మొదలు పెట్టేటప్పుడు ఉండవలసిన పరిస్థితి. దాన్నే మనం ముముక్షుత్వము అంటాం. మోక్షము అనేటటువంటి కోరిక. మోక్షము అనేటువంటి కోరిక అంటే మోక్షం అంటే ఏంటి, మళ్ళీ దాని మీద కూడా రకరకాల వ్యాఖ్యానాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ సందర్భంలో మనం చెప్పుకుందాం. మోక్షం అంటే ఇక్కడ భగవానుడు చెప్పినటువంటి శోకించకుండా ఉండవలసినటువంటి స్థితి. నాను శోచంతి పండితా అన్నారు. పండితులైన వారు శోకించరు. ఎవరు శోకించరు? పండితులు శోకించరు. పండితులు అంటే ఎవరు? మనకు లోకంలో పండితులు అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఈ భగవద్గీత మొదలైన శాస్త్రాలు బాగా చదివి మనకి మాటకి మాట అది వ్యాకరణం మొదలైనవన్నీ చెప్పి నిఘంటువులు తీసుకొచ్చి రకరకాల వ్యాఖ్య చేసే అర్థాలు చెప్పగలిగిన వాళ్ళు పండితులు. కాశీకి వెళ్ళి చదువుకొని వచ్చారు, న్యాయము, తర్కం, వేదాంతం, మీమాంస, వాళ్ళు పండితులు. అట్లాగే ఆధునికంగా వీరేదో ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ ఫలానా యూనివర్సిటీలో, వారు కూడా ఈ పాతకాలం శాస్త్రాలు, కొత్త కాలం శాస్త్రాలు, వాటి యొక్క కంపారిజన్ ఇవన్నీ కలిపి మనకి చెప్పగలుగుతారు. అటువంటి వారిని పండితులు అని మన లోకంలో అనుకుంటూ ఉంటాం. శ్రీ భగవానుడు దానిని మెచ్చుకోలేదు. అటువంటి వాటిని కొంచెం నిరసిస్తున్నట్టుగా చెప్పారు. పండితుడుగా, నిజమైన పండితుడు అయితే శోకం ఉండకూడదు. అంటే భగవాను దృష్టిలో పండితుడు అన్న దానికి మనం ఏం అర్థం చెప్పొచ్చు, ఎవడు శోకించకుండా ఉంటాడో వాడు పండితుడు. లోక దృష్టితో చూస్తే వాడికి వాళ్ళు కూడా వచ్చి ఉండకపోవచ్చు, చదువు వచ్చి ఉండకపోవచ్చు, కానీ ఎవరో ఒకటి రెండు మాటలు చెప్తే విని, ఇప్పుడు మనం చూస్తున్నాం నిసర్గదత్త మహారాజ్, ఆయన గురువు గారు చెప్పిన మాటలు ఓ రెండో మూడో గుర్తులో పెట్టుకున్నారు. దాన్నే మళ్ళీ ఉపాసిస్తూ వెళ్ళారు. చదువు లేదు ఆయనకి, ఆయన పండితుడు అయ్యాడు. ఎటువంటి పండితుడు? ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన పండితుడు. నాను శోచంతి పండిత, పండితులైన వాళ్ళు శోకించకుండా ఉంటారు. దేనికి శోకించకుండా? పోయిన వాళ్ళని గురించి కానీ పోకుండా ఉన్న వాళ్ళని గురించి కానీ అన్నారు. సరే, అది కథా సందర్భం అనుకోండి. అట్లాగే అటువంటి సందర్భాలు మనకి ప్రాపంచిక వ్యవహారంలో కూడా వస్తాయి. ఎవరైనా మన దగ్గర బంధువులు పోవటం, వాళ్ళ గురించి మనకు కాస్త బాధపడినా కూడా ఉండొచ్చు. అయితే అంతకంటే ముఖ్యమైన ఒక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. అసూ అంటే మానసికమైనటువంటి చలనం, సంకల్పము అనే అర్థం కూడా ఉంది. ఆ దృష్టిలో చెప్తే భూతకాలాన్ని గురించి పట్టించుకోవద్దు, అయిపోయింది ఇంకెందుకు దాని గురించి మళ్ళీ బాధపడతావు, విచారణ చేసి చింతించడం అంటారు. చింతలు, భూతకాలానికి సంబంధించి చింతలు ఎందుకు? అట్లాగే రాబోయే దాని గురించి, అదంతా ప్రారంధానుసారంగాను ఈశ్వరుడి దృష్టిలో జరుగుతూ ఉంటుంది. నీ స్వరూపంలో నువ్వు ఉండాలి. రేపొద్దున ఈ శరీరానికి ఏమవుతుందని ఆలోచించవలసిన అవసరం పెట్టుకోకూడదు. ఈ దృష్టితో చెప్తే పోయిన దాని గురించి కానీ వచ్చిన దాని గురించి కానీ, అంటే భూతాన్ని గురించి, భవిష్యత్తుని గురించి బాధపడకుండా, ఆలోచించకుండా నీ స్వరూపంలో, ఎప్పుడూ ఉండేటటువంటి స్వరూపంలో నువ్వు నిలకడగా ఉండాలి అని అర్థం చెప్పుకోవచ్చు మనం. దాన్ని ఇక్కడ పండిత అంటే పండితుడైనటువంటి వాడు శోకించకుండా ఉంటాడు. ఎందుకు శోకించకుండా ఉంటాడు?
అంటే తెలిసిన పండితుడైనందువలన. ఏం పాండిత్యం? దేని గురించిన పాండిత్యం? లోకంలో రకరకాల విద్యలు ఉన్నాయి, అటువంటి పాండిత్యమా అంటే కాదు. శోకించకుండా ఉండటానికి అవసరమైనటువంటి పాండిత్యం, చదువు బాధపడకుండా ఉండటానికి. దాన్నే మనం ముముక్షుత్వం అని ఇతరత్ర చెప్తుంటారు. ఇక్కడ శోకరాహిత్యము అనే మాట చెబుతాం. ముముక్షుత్వము అంటే మోక్షం కావాలనే కోరిక. మోక్షము అంటే శోకించకుండా ఉండగలిగినటువంటి స్థితి, అంటే శోకము నుంచి విడుదల. మోక్షం అంటే విడుదల, దుఃఖాన్ని నుంచి విడుదల అది చెప్పుకుందాం. దుఃఖాన్ని నుంచి, శోకాన్ని నుంచి విడుదల పొందేటటువంటి స్థితి కావాలి. అటువంటి స్థితి కలిగిన వాడు పండితుడు. మరి దేనికి సంబంధించిన పండితుడు అంటే లోక వ్యవహారమా అంటే దాన్ని భగవానుడు చెప్తున్నాడు. తర్వాత చెప్తారు కదా, ఏమని చెప్పారంటే తర్వాత శ్లోకంలో జీవులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యము, ఇటువంటి స్థితులలో ఈ దేహి అయినటువంటి వాడు వస్తూ పోతూ ఉంటాడు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామ సర్వే వయమతః పరం. ఇదమ్మా జ్ఞానం. ఏంటంటే ఆత్మజ్ఞానము. నువ్వు గాని నేను గాని రాజులు గాని ఎవరు ఇంతకు ముందు లేకుండాను లేము, ఇక ముందు ఉండకుండాను పోము, ఎప్పుడూ ఉండేవాళ్ళమే. అంటే ఇంకో మనకి అర్థమయ్యే భాష, మనకు అలవాటైన భాష ఏంటంటే ఆత్మ జ్ఞానము. ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు లేదండి, ఎక్కడో ఉంటుంది ఆత్మ, వైకుంఠంలో కైలాసంలో. ఆత్మకు చావు లేదు అనే అర్థం కూడా కాదండి. ఏం చెప్పాడు భగవాన్? నువ్వు గాని నేను గాని ఇక్కడ చేరిన ఈ రాజులు గాని అంటే అందరిలోనూ ఉండేటటువంటి ఆత్మే. ఎవరో దేవుడు ఒక్కడు మాత్రం సత్యంగా ఉంటాడని కాదు. అటువంటి పురాణాలు చాలా ఉన్నాయి మనకి. దేవుడు సత్యంగా ఉంటాడు, జీవులందరూ పోతే వస్తూ పుడుతూ ఉంటారు, అటువంటి అర్థం వచ్చేటట్టుగా చెబుతూ ఉంటారు. అట్లా కాదు. అందరూ, నువ్వు నేను ఇక్కడ రాజులు, ఎవరు పోయేవాళ్ళు కాదు. ఇక ఇంతకు ముందు లేకుండాను లేము, ఇక ముందు ఉండకుండాను పోము. ఆత్మజ్ఞానం, ఆత్మ సత్యత్వము అనే దాని గురించి చెప్పారండి. ఇందాక చెప్పిన దాంట్లో నాను శోచింత పండితాహన దాంట్లో అర్థం ఏంటి? ప్రయోజనం ఏంటి? శాస్త్రాన్ని చదవటానికి. ఈ శాస్త్రం చదవటానికి ప్రయోజనం ఏమిటి? దానివల్ల మనం పొందవలసిన లాభం ఏమిటి? కొన్ని శాస్త్రాలు ఉంటాయి. ఇది జాగ్రఫీ అని అనుకోండి. ఆఫ్రికా దేశంలో ఎన్ని అడవులు ఉంటాయి, ఎన్ని కొండలు ఉంటాయి, ఎన్ని సరస్సులు ఉంటాయి, అక్కడ ఉండే ప్రజలు ఎట్లా ఉంటారు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళు ఏం ఆహారం తింటారు, ఇవన్నీ చదువుకోవచ్చు అండి. జాగ్రఫీ, హిస్టరీ. అది మనకి కాసేపు కాలక్షేపాన్ని ఇస్తుంది. లేదా ఎవరైనా ఆ దేశంలో ఉండి స్థిరపడాలి, అక్కడికి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకి అది ప్రయోజనాన్ని ఇస్తుంది, ఫలితం ఉంటుంది. తక్కిన వాళ్ళకి కాలక్షేపం. అటువంటి కాలక్షేపానికి కూడా మనం ఎన్నో పనులు చేస్తాం. న్యూస్ పేపర్ చదువుతుంటాం రోజు. న్యూస్ పేపర్లో మనకి అవసరమైన విషయాలు ఎప్పుడైనా వస్తాయి. ఇది మీకు ఆధార్ కార్డు లేకపోతే గ్యాస్ సిలిండర్లు ఇవ్వడు అన్నాడు అనుకోండి, అటువంటిది మనకు అవసరం, మనం చూసుకుంటాం. అది కాకుండా తక్కిన విషయాలు, అక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఫలానా వారు ఆ దేశం వెళ్ళారు, ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చారు, ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, అక్కడ టెన్నిస్ ఆడుతున్నారు, ఇదంతా పెద్ద ఉపయోగం లేనివే, కాలక్షేపం కోసం పనికొస్తాయి. అట్లా ఈ భగవద్గీత కాలక్షేపం కోసమా ఉపయోగిస్తుందా అంటే ప్రయోజనం ఉన్నది. ఏంటి ప్రయోజనం? నాను శోచంతి, దీని శోకమును తరించాలి, ఇది ప్రయోజనం. భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అని చెప్పాలనుకోండి, సారాంశం ఏంటంటే ఒక్కొక్కరు చెప్తారు. నీ కర్మ నువ్వు చేయమని చెప్తుంది, నిష్కామంగా చేయమని చెప్తుంది, భగవంతునిలో భక్తి, శరణాగతి అన్ని అర్పించుకో అని చెప్తుంది, ఆత్మజ్ఞానాన్ని పొందమని చెబుతుంది, సమదృష్టి పెట్టుకోమని చెబుతుంది. ఇట్లా రకరకాలుగా చెప్పొచ్చు అండి. అన్నిటికీ కలిపి సారాంశం, అన్నిటిని ఒక మాటలో చెప్పండి అంటే మనం ఏం చెప్పచ్చు? శోకరాహిత్యము అంటే మోక్షము. శోకరాహిత్యం చివరి శ్లోకాల్లో కూడా వస్తుంది. మా శుచ పాండవ అని వస్తుంది. అన్ని ధర్మాల్ని వదిలేసి నన్ను ఒక్కడిని శరణు పొందు, నువ్వేం బాధపడకు, నీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు శోకించకు, మా శుచ పాండవ, నువ్వు శోకించకు అని వస్తున్నాడు. మధ్యలో కూడా చాలా సార్లు వస్తుంది శోకమును తరించటము. ఇది ముఖ్యమైన ప్రయోజనం. యుద్ధం చేయించడమే ముఖ్యమైన ప్రయోజనం. కథను దృష్టి అట్లా కనపడుతుంది. కథా దృష్టితో చూస్తే అర్జునుడికి ఇది చెప్పి అది చెప్పి చెప్పి యుద్ధం చేయించడమే ముఖ్యమైన ఉద్దేశ్యము, అది నెరవేరింది.
అంత నచ్చదండి. ఆ మాట అంతా నచ్చే మాట కాదు. ఎందుకనంటే యుద్ధం చేయించడం కోసం ఇన్ని మాటలక్కర్లా. కృష్ణుడికి అర్జునుడి మీద కొంత అధికారం ఉంది, చాలా చనువు ఉంది. అరే చేయరా అన్నా కూడా చేస్తాడు. లేదా 4 మాటలు 5 మాటలు చెప్తే ఆయనకి శక్తులు ఉన్నటువంటి శక్తి, ఆ శక్తితో మనసును మార్చగలుగుతాడు. ఓ 10 మాటలు చెప్తే సరిపోతుంది. చాలా మంది అందుకనే కొంతమంది ఈ పరిశోధకులు, ఆధునిక పరిశోధకులు అసలు భగవద్గీత మొత్తం 2వ అధ్యాయం అదేదో 53, 54 శ్లోకాలు ఏవో వస్తాయి, అక్కడ దాకానేనండి. తర్వాత అంతా అర్జునుడు ఏదో ప్రశ్నించాడు, మళ్ళీ చెప్పారు, ప్రశ్నించాడు, మళ్ళీ చెప్పాడు. ఇదంతా వ్యాస మహర్షో మరి ఎవరో చదివి వాళ్ళకి ఉపయోగించడం కోసంగా రకరకాల విషయాల్ని ఈ సందర్భాన్ని తీసుకుని ఆత్మజ్ఞానాన్ని చెప్పడం కోసం ఈ గ్రంథాలంతా రచించారు. అసలు పోదంతా అక్కడతో అయిపోయింది అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు యుద్ధం చేయించడమే ప్రయోజనం అయితే చాలు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భగవద్గీత అంత మాత్రం కాదు. మనకి రకరకాలుగా ఎన్ని రకాలుగా బోధించినా శోకాన్ని తరించాలి, అది గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎందుకోసం భగవద్గీతను చదువుతున్నాం? శోకాన్ని తరించడం కోసము. ఎట్లా శోకాన్ని ధరించవచ్చు అంటే దాని తర్వాత శ్లోకం 13 అన్నారు కదా, నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామ సర్వే వయమత పరం అనొచ్చు. మనం ఎవ్వరం కూడా చనిపోయే వాళ్ళం కాదు, అంటే నశించే వాళ్ళం కాదు. ఆత్మకు నాశము లేదు, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది అనే అర్థం వస్తుంది. ఇది ఆత్మజ్ఞానం. దానికి ఉదాహరణ చెప్పే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోతి. బాల్య యౌవన కౌమార అర్ధ వాద్యకులన్నీ ఎట్లా వస్తూ పోతూ ఉంటాయో ఆ విధంగా ఆత్మస్వరూపానికి మార్పు ఉండదు. దేహి అన్నమాట వాడు. దేహి అంటే దేహము కలవాడు, దేహం కాదు, దేహము కలవాడు. అంటే దేహం కలవాడు అంటే ఎట్లా కలవాడు? మన ఇల్లు గలవాడు అన్నాం అనుకోండి, డబ్బు గలవాడు, ఇల్లు గలవాడు. అంటే ఒక ఇల్లు ఉంటుంది, ఇల్లు ఎట్లా కలవాడు అంటే ఇల్లు నాది అని అభిమానము కలవాడు. డబ్బు ఉంటుంది, డబ్బు తాను కాదు, డబ్బు తన దగ్గర పెట్టుకుని ఈ డబ్బు నాది అనుకుంటున్నాడు. అటువంటి దాన్ని అభిమానము అంటాం. అలాగే ఇక్కడ దేహి అంటే దేహము కలవాడు అంటే దాని అర్థం ఏమొస్తుంది? దేహం మీద అభిమానము కలవాడు. ఆ ఇల్లు గాని ఆ డబ్బు గాని పోతే అభిమానం పోతుంది. లేదా వీడికే విసుగొచ్చి ఏదో అన్న సన్యసించేస్తాను, నాకు ఏం వద్దు అని కూడా అనుకోవచ్చు. అప్పుడేమవుతుంది? ఆ ఇల్లు అక్కడే ఉండొచ్చు, ఇంకోటి ఎవరు తీసుకుంటారు, లేదా ఊరికే ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. డబ్బు కూడా ఎవరికో ఇచ్చేస్తాడు, వాడు తీసుకుంటాడు. వీడికి జరిగేది ఏంటంటే అభిమానం పోతుంది. అట్లా ఇక్కడ దేహి అన్నమాటకు అర్థం ఏంటంటే దేహము కలవాడు, దేహాన్ని అభిమానించినటువంటి వాడు, వాడు నశించడు. అది దేహంతో కలిసి ఉన్నట్టుగా ఉంటాడు. అంటే శరీరంతో, అది ఇప్పుడు చెప్పిన ఉదాహరణ ఇంటితో కలిసినట్టుగా ఉంటాడు. ఆ ఇల్లు కూలిపోయే పరిస్థితికి వచ్చింది, ఏదో చాలా పాతకాలం అయిపోయింది, పడిపోతున్నాయి, లీక్ అవుతుంది, ఆ ఇల్లుని వదిలేసి ఇంకో ఇంటికి వెళ్తాడు. అటువంటి వాడు దేహి అయినటువంటి వాళ్ళండి. దేహినోస్మిన్ యథా దేహిన అంటే దేహము గలవాడు. వాడు దేహాంతర ప్రాప్తి చెందినా కూడా అట్లాగే ఉంటాడు. ఇదండి ఆత్మజ్ఞానం. ఈ 2 శ్లోకాల్లో నుంచి మనము తయారు చేసుకోవచ్చు. ఇట్లా మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది, బాల్యాదిష్వ విజాగ్రదాది సర్వాస్వస్థాస్వీ వ్యావృత్తాసు అనువర్తమానం అంటాడు. బాల్యము మొదలైన అవస్థలలో, అక్కడ జాగ్రత్త అవస్థ కూడా చెప్పారు. భగవద్గీతలో ఎందుకునో జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే వాటి గురించి చెప్పలా. వేదాంతంలో చాలా ముఖ్యంగా చెప్తారు జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే వాటిని. శ్రీ భగవానుడు ఎందుకునో చెప్పలేదు, కానీ ఇది చెప్తున్నారు ఇక్కడ. దేహము దాని అవస్థలు ఏమిటి? బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యములు. ఈ అవస్థల్లో దేహం మారుతూ ఉంటుంది. అలాగే చనిపోయిన తర్వాత దేహం పూర్తిగా పోతుంది, మారటం కాదు, పూర్తిగా పోయి కొత్త దేహం వస్తుంది. అయినప్పటికీ తథా దేహాంతర ప్రాప్తి అని అదే పోయినప్పటికీ ఏమవుతుంది? ధీరస్తత్ర నముహ్యతి. మళ్ళీ అదే మాట చెప్పారు. పైనేమో నాను శోచంతి అన్నది వచ్చింది, ఇక్కడేమో ధీరుడు మోహపడడు అంటే దాదాపుగా అదే అర్థం. బాధపడడు, దుఃఖపడడు, శోకించడు. ఎందుకని? ధీరుడు అంటే ఇక్కడ ఏమర్థం చెప్పాలి? మళ్ళీ ధీరుడు అన్నమాట కూడా లోకంలో చాలా ధైర్యం గలవాడు. వాడు ఒక కత్తి తీసుకున్నంటే 10 మందిని కూడా, ఇప్పుడు సినిమాలో హీరో లాగా 10 మందితో ఫైటింగ్ చేయగలడు,
ఇటువంటి అర్థాలు కాదు. ఇక్కడ ధీర అంటే జ్ఞాని, స్థిరమైన జ్ఞానం గలవాడు. ఇదే అధ్యాయంలో తర్వాత వస్తుంది స్థిత ప్రజ్ఞుడు అని ఆ అర్థం చెప్పుకోవాలండి. ధీరుడు అంటే మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు. శారీరకంగా బాగా బలహీనుడై ఉండొచ్చు, అయినా మనస్సులో ఈ జ్ఞానం దృఢముగా కలిగినటువంటి వాడు ధీరుడు. వాడు అటువంటి ధీరుడు నా ముఖ్యతి అంటే మోహమును పొంచెందడు, అంటే వికారపడడు, శోకించడు. దీన్ని మనం మననం చేసుకోవచ్చు అండి. ముఖ్యమైనది ఇందాక చెప్పాం సారభూతం తదుపాసితవ్యం అని. దీన్ని ఉపాసించవలసిన విషయం అండి. పైన చెప్పింది శోకము ధరించవలననేది తెలుసుకుని గట్టిగా పడేసుకోవాలి. మనసులో మూలపడడం, శోకాన్ని ధరించడం మన ఉద్దేశం అని. దాన్ని రోజు మననం చేయాలి, ధ్యానం చేయాలి, ఇది అటువంటిది కాదు. అది మననం చేయాల్సిన విషయం ఇది. దేహం మారుతూ ఉంటుంది, అన్ని కుమారం, యవ్వనం, జ్వరం, బాల్యం కలిపి మార్పు అని చెప్పుకోండి ఒక మాటలో. మారిపోతూ ఉంటుంది, దేహం మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటాయి. బాధపడకూడదు. ఎందుకు బాధపడకూడదు? మారుతుంటే నేను ఎందుకు బాధపడకూడదు అండి? ఇల్లు అవుతుంటే అంటే నువ్వు దేహం కాదు, ఈ దేహంకైనా చచ్చిపోయి నీకేం కాదు. దేహ సంబంధించేటటువంటి మార్పులు, అందులో వచ్చే కష్ట సుఖాలు, లాభ నష్టాలు నీకు ఏమీ సంబంధించవు, నీకేమీ కాదు. ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం. ఇందా చెప్పుకున్నాము ఇంట్లో ఉన్నవాడు ఇంటికి ఏమైనా అయితే బాధపడతాడు అని. ఇంట్లో ఉన్నటువంటి ఆకాశం మనిషి కాదండి. ఇంట్లో ఉన్నటువంటి ఆకాశం అంటే ఖాళీ. అది కూడా మనం వాయువు అనుకున్న గాలి ఉంటుంది ఇంట్లో. ఇల్లు పడిపోతే ఆకాశం గాలి ఏమవుతాయి? దానికి ఏమైనా బాధ ఉంటుందా? ఏముండదు. అటువంటి స్వరూపము నీవు. ఇది మన ఆత్మజ్ఞానం. దీని గురించి మనం ఇటువంటి వ్యాఖ్యానం తీసుకోవచ్చు. ఇటువంటి చోట్ల మనం వ్యాఖ్యానాలు తీసుకుని ఏం మారదంటారు. చనిపోయినా సరే ఆత్మకు దేహి పోడు అంటారు. ఆ దేహి ఎట్లా ఉంటుంది అంటే ఈ దేహంతో కలుసుకొని పూసుకొని కట్టేసుకొని ఆ విడదీయడానికి వీలైనట్టుగా ఫెవికాలు, ఎర్ర లైట్ ఇట్లాంటివి పెట్టి అతికించుకొని, అటువంటి బంధం కాదు. శరీరానికి శరీరికి అంటే దేహానికి ఉంటూ ఉండంగానే ఒక్క క్షణంలో ఏదో ఆవలించాడు పోయినాడు అంటారు. అట్లా ఎట్లా పోతాడు? అది గట్టిగా నట్టు బోల్టు పెట్టి బిగించినటువంటి సంబంధం కాదు. అట్లా వెళ్ళిపోతా, తేలికి వెళ్ళిపోతున్నారు. దానికి రోజువారీ జీవితంలో గుర్తు భగవద్గీతలో చెప్పాను, మనం ఇతర శాస్త్రాలు చూసాం. గాఢ నిద్ర వచ్చినప్పుడు కూడా దాదాపుగా వేరైపోతున్నాం, చచ్చిపోయినంత పని అవుతోంది. ఎట్లా జరుగుతోంది అంత తేలికగా? అది జీవుని యొక్క స్వరూపం అది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సారభూతం అన్నమాట. ఈ సారభూతమైన దాన్ని ఉపాసించాలి అంటే మననము, ధ్యానము చేస్తూ ఉండాలి. అంటే మొదటిసారి ఇందాక చెప్పాను చూడండి, మొదటి స్థాయిలో ఉన్నట్టుంటాడు. మొత్తం పుస్తకం అంతా చదివి ఇది ఎందుకు పనికి వస్తుంది, ఇక్కడ ఏం చెప్పారు, ఇది అసలు విషయాలని తెలుసుకోవచ్చు. ఆ విధంగా తెలిసినటువంటి వాళ్ళు అంటే శ్రవణం పూర్తయింది అనుకోండి. శ్రవణం అయిన తర్వాత అంటే మననము, నిధిధ్యాసన, ఈ విషయాన్ని మననం చేస్తూ ఉండాలి. ఏమని? శరీరం పోయినా నేను పోను, శరీరం పోయినా నేను పోకుండా ఉండేవాడు ఎట్లా ఉంటాడు? శరీరాన్ని అతుక్కొని ఉంటే పోవడం కష్టం అవుతుంది. అట్లా కాదు. చనిపోయినప్పుడు లేక గాఢ నిద్రావస్థ వచ్చినప్పుడు దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ వదిలేసేవాడు ఎట్లా ఉంటాడు? వాడు ఎవడో కాదు, మళ్ళీ నేనే అనాలి. అది దేహి అంటే ఎవడో కాదు, దేహం నేను, నాలో ఉన్న దేహి వెళ్ళిపోతాడు అట్లా కాదు. దేహము నేను కాదు, నేను వెళ్ళిపోయినా కూడా దేహం వల్ల నా దేహం పోయినందువల్ల నాకు నష్టం ఉండదు. అది
చనిపోయినప్పుడు ఇంకో పెట్టుకోండి మన శాస్త్ర ప్రకారం చేస్తే ఇంకొక జన్మ ఎత్తుతాడు. ఇంకొక జన్మ ఎత్తితే ఈ జన్మకు సంబంధించిన విషయాలన్నీ మరుపు వచ్చేస్తాయి. నష్టం ఏమైనా ఉందంటే ఏం నష్టం లేదు, మళ్ళీ ఫ్రెష్ గా మొదలు పెడతాడు. అదే ఇల్లు కూలిపోయినా ఇంట్లో ఉన్న ఆకాశానికి ఏమీ కానట్లు మళ్ళీ అక్కడ కొత్త ఇల్లు కట్టారు, ఆ ఆకాశం అక్కడే ఉంది. అటువంటి పోలిక తీసుకుని దీని మీద మనం నిరంతరం మననము ధ్యానము చేయవలసినటువంటిది సారభూతం ఉపాసిత మూమెంట్. అది ఏమనుకోవాలి, నేను మారటం లేదు, నాకు మార్పు లేదు, మరి ఇవన్నీ మారుతున్నా నాకు సంబంధం లేదు. దాన్ని వేదాంతంలో సాక్షి అంటారు. ఉన్న స్వరూపం ఎట్లా ఉంటుంది, ఆగి చూడు మనస్తోంది అంటకుండా ఎట్లా ఉంటుంది. చనిపోయిన తర్వాత ఈ శరీరం ఉండదు కదా, ఇక్కడ చెప్పిన ఉదాహరణ తీసుకుంటే, లేక మనం సాధారణంగా జ్ఞాన మార్గంలో చెప్పేది గాఢ నిద్రలో శరీరం భావం లేకుండా, శరీరం ఉన్నప్పటికీ శరీర భావం, శరీరం మీద అభిమానం లేకుండా ఉన్నావుగా, అప్పుడు ఎట్లా ఉన్నావు, ఆ మనసును ఒక్కసారి ఎట్లా ఆపు, ఒక క్షణం. చాలాసేపు ఆపాలి, ధ్యానం బాగా చేయండి, రోజు గంటల సేపు చేయండి అంటే కష్టం అంటారు చాలా మంది, కుదరదు, వదిలేయండి. శుద్ధ జ్ఞాన మార్గంలో అంత ధ్యానం చేయాల్సిన అవసరం కూడా లేదు. శుద్ధ జ్ఞాన మార్గం అర్థం చేసుకోవడం. అప్పుడు మనం ఒక క్షణం ఆగి చూడు అన్నాం. ఆగినప్పుడు ఏముంది, ఆగినప్పుడు ఏముంది అని నేను ప్రశ్న వేస్తున్నాను చెప్పాలి కాబట్టి. నిన్ను సమాధానం చెప్పాలి కదా అని మీరు అనుకోవద్దు. సమాధానం చూడు అనగానే ఏముంది అని కూడా అనుకోవద్దు, అంటే ఆగిపోవడమే. మళ్ళీ కాసేపు అయిన తర్వాత అది కదులుతుంది, అంతసేపు ఉండలేక. అప్పుడు మనం మళ్ళీ ఈ విచారణ, మనస్సును ఉపయోగించి విచారణ చేయొచ్చు. ఏమని, ఆగిపోయినప్పుడు ఏది ఉండిందో అది సత్యము. ఎట్లాగండి అంటే 16వ శ్లోకంలో చెప్తానండి. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తనయోస్తత్వదర్శిభి. భావము అభావము అని రెండు మాటలు వాడారు, అసత్తు సత్తు అని రెండు మాటలు వాడారు. అసత్ పదార్థానికి భావము అంటే ఉనికి, ఉండటం అనే మాట ఉండదు, లేదు. ఈ సందర్భంలో చెప్తే దేహము అనుకోండి. ఈ సందర్భం ఏ సందర్భంలో పనికొచ్చే మాట అది, దేహం. దేహానికి ఉనికి లేదు, ఎందుకు, అది అసత్తు కాబట్టి. అసత్ అంటే ఏంటి, మళ్ళీ ప్రశ్న వస్తుంది. అసత్ అంటే సత్యము కానిది, అంటే మారిపోతూటువంటిది, దానికి ఉనికి లేదు అన్నాడు. ఉంటుంది కానీ దేహం కాసేపు అంటే ఎంతసేపు ఉంటుంది, ఉంటుంది అనే లోపల మారిపోయిందండి. ఎందుకు, ఇప్పుడు ఉంటుంది అని 3 అక్షరాలు వాడాను అనుకోండి, టుంది, టుమ్ అనేటప్పటికి పోయింది, ది అనేప్పటికి టుమ్ కూడా పోయింది. ఇది శరీరం నుంచి వచ్చిందేగా, శరీరంలో మార్పేగా. అటు గాలి పీల్చుకున్నాను, ఒక మార్పు వచ్చింది. గాలి వదిలేశాను, ఒక మార్పు. కనురెప్ప కొట్టుకుంది, దానంతది ఒక మార్పు. మళ్ళీ కళ్ళు తెరుచుకున్నాను, అదొక మార్పు. ఆహారం తిన్నాను, కాసేపటి జీర్ణం అయిపోయింది, అదొక మార్పు. మలమూత్రాలు బయటకు వచ్చేస్తుంటాయి, అదొక మార్పు. ఇట్లా నిరంతరంగా మార్పు చెందుతూ ఉంటే ఇందులో ఏది సత్యం, గంట కింద ఉన్న శరీరం సత్యమా, ఇప్పుడున్న శరీరం సత్యమా? మార్పు వచ్చిందిగా. ఇప్పుడు చెప్పాను, గాలి పీల్చుకుంటే ఒకటి, గాలితే కొంత మార్పు వస్తుందిగా. గాలి పీల్చుకోక ముందు ఉన్న శరీరం సత్యమా, గాలి పీల్చుకున్న తర్వాత ఉన్న శరీరం సత్యమా? శరీరంలో మార్పు వస్తుంది. ఏది సత్యం అంటే దాన్ని దీన్ని కలుపుకొని నేనని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు కొంత సత్యంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇందాక నేను గాలి పీల్చుకోకుండా వదిలేశాను, కొంచెం ఇబ్బంది అనిపించింది, తర్వాత గాలి పీల్చుకున్నాను, ఇప్పుడు కొంచెం బాగుంది అనుకుంటున్నాడు. ఈ అనుకునేవాడు సత్యంగా ఉన్నట్లు అనిపిస్తాడు. సరే, కొంతవరకు మొదట్లో ఒప్పుకుందాం, కానీ లోపల కూడా ఉండి
నేను నాది నాది అనుకుంటూ దీన్ని చూస్తున్నాడు మార్పులన్నింటినీ. దాన్ని ఇంకొంచెం పరిశోధన చేస్తే ఇది రమణ మహర్షి గారు చెప్పే పద్ధతి. నేనెవరు అనేదాన్ని పట్టుకో, ఈ గోలంతా ఎంత తక్కిన గోలంతా అక్కర్లేదని. ఇంకొంచెం చూస్తే శరీరంలో మార్పులు వస్తున్నాయి, కానీ నేను మారట్లేదు అనుకునేవాడు ఎవడు? నేను నేను అనేవాడు. ఆ నేను అనేవాడు ఎవడు? అహంకారం అని పేరు పెడదాం దానికి. మరి అహంకారం మారుతుందా మారట్లేదా అంటే అహంకారం కూడా మారుతుందని. ఎట్లా సూక్ష్మంగా చూడాలి దీనిలో ఉన్న మార్పులు. ఎట్లా, నేను ఇప్పుడు బాగా ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నాను, కాసేపు అయిన తర్వాత అబ్బో ఏంటో అంతా కొంచెం నీరసంగా అనిపిస్తోంది, మారిపోయింది. ఎవరికంటే నాకే అంటాడు. నేను ఇప్పుడు బలంగా ఉన్నా, నేను నీరసంగా ఉన్నా, నా దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి అన్నాం. ఎవడో వచ్చి అడిగాడు, మనవాడు ఎవడు కావాల్సిన వాడు ఇచ్చేసాం, లేకపోతే ఎవడో దొంగతనం చేశాడు, నాకు ఏం లేదు డబ్బు అనుకున్నాం, మార్పు వచ్చేసింది. ఎక్కడా? ఈ అనుకునే వాళ్ళు కూడా మార్పు. నేను డబ్బు గలవాడిని, నేను డబ్బు లేని వాడిని, నేను బలమైన వాడిని, బలం లేని వాడిని, నేను ఆరోగ్యవంతుడిని, ఆరోగ్యం లేని వాడిని, నేను బాగా చదువుకున్న వాడిని అనుకుంటుండగా నాకంటే బాగా చదువుకునే వాడు వస్తే అబ్బాయి నాకేం వచ్చండి అనిపిస్తుంది. ఇట్లా నేనున్న దాంట్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. జాగ్రత్త, ఇది కొంచెం సూక్ష్మంగా గ్రహించాలి. శరీరంలో మార్పులు తేలిగ్గా చెప్పొచ్చు. అట్లా గమనిస్తూ ఉంటే నేననేది మారుతోంది. ఇంకా బాగా అర్థం కావాలి నేను ఎట్లా మార్పు వస్తుందండి అంటే, మనకు వేదాంతంలో ఇతర శాస్త్రాల్లో చెప్పింది స్వప్నావస్థ, జాగ్రత్త స్వప్న సుషుప్తి అన్నింటి గురించి ఎక్కువగా చెప్తారు కదా. ఇప్పుడు ఉన్న నేను, కలలో ఉన్న నేను వేరు. కలలో కూడా ఒక నేను ఉంటుంది. ఆ నేను ఎట్లా ఉంటుంది, ఎట్లాగా ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద వయసులో ఉన్నాను, అప్పుడు చిన్న పిల్లవాడిలాగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఇప్పుడు భారతదేశంలో హైదరాబాద్ లో ఉన్నాను, కళ వచ్చినప్పుడు ఆస్ట్రేలియా దేశంలో ఒక బీచ్ లో కూర్చొని ఉన్నాను అనిపించవచ్చు. అక్కడ ఒకడు ఉన్నాడు, నేను అనుకునేవాడు, మెలకు వచ్చిన తర్వాత ఏం లేదే అనుకుంటున్నాడు. అందువలన నేనులో కూడా మార్పులు వస్తున్నాయి. సూక్ష్మంగా చూస్తే తెలుస్తుంది. మరి అయితే అసలు నేనెవరు అంటే, మారలేదు అనిపించేటటువంటిది కాదు. నిజంగా మారకుండా ఉండేది ఎట్లా ఉంటుందంటే, జాగ్రత్త అవస్థలోనూ ఉంటుంది, స్వప్నావస్థలోను. అంటే ఇప్పుడు చూసాం, రాత్రి కలలో ఆస్ట్రేలియాకు వెళ్ళినట్లు అనిపించింది అని ఎవడు అనుకుంటున్నాడు? ప్రస్తుతం జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు. వీడు ఒక అహంకారం. అప్పుడు నాకు అనిపించింది అంటున్నాడు. అప్పుడు ఇప్పుడు మరి సమానంగా ఏముంది? ఆ శరీరం సమానంగా ఏదో ఒకటి ఉన్నది. ఆ సమానంగా ఉన్నది ఎట్లా ఉండాలి? అక్కడున్న మార్పులు ఉండకూడదు, ఇక్కడ ఉన్న మార్పులు ఉండకూడదు. మరి మార్పులన్నీ ఏంటండి అంటే, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. ఇది అసత్ అంటే అదండి. అసత్ అంటే మారుతోంది, 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 మారుతోంది. కళను మనకు ఉదాహరణ అన్ని మారిపోతున్నాయి. జాగ్రత్తలో ఉన్న వస్తువులు అన్ని మారిపోతున్నాయి. గాఢ నిద్రలోకి వెళ్ళేప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది, జాగ్రత్త అవస్థ పోయింది, స్వప్నావస్థ పోయింది. అది మార్పు అంటే. ఈ విధంగా మారిపోయేటటువంటివి అసత్. కాదండి ప్రపంచం నిజం నిజం అని అంటుంటారు కొంతమంది. ప్రపంచం నిజంగా లేదంటే అదే ప్రపంచం లేదు, ప్రపంచం ఉన్నట్లు అనిపిస్తుంది. అదే ప్రపంచం ఉన్నట్టు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే ప్రపంచం అన్నట్లు అనిపిస్తుంది. ఎన్నో మార్పులు వచ్చినాయి, ఎన్నో మార్పులు వచ్చినాయి. కాదండి ఉన్నది కదా అనుకుంటే వాడికి ఇంకా ప్రమాణం తీసుకోండి. శాస్త్ర పురాణాలు అక్కడ చూడండి, భగవంతుడు సృష్టి చేస్తున్నాడు, ఈ ప్రపంచం కనబడుతోంది. కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని నాశనం, ధ్వంసం చేసేస్తాడు, లయం అయిపోతాడు. సృష్టి స్థితి లయాలు ఆ రకంగా తీసుకున్నా సరే మారుతోంది, 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 మారుతోంది. సడన్ గా ఒక 1000 సంవత్సరాల పాటు అదే రకంగా రాయిలాగా, విగ్రహంలాగా ఉండి ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోతుంది ఆ ప్రపంచం. అదే శరీరం 50 ఏళ్ళ వరకు ఒకే రకంగా పుట్టినప్పుడు ఎట్లా ఉందో 50 ఏళ్ళ పాటు అట్లాగే ఉండి
51వ సంవత్సరం రాగానే ఒక్కసారిగా మారిపోయి అది ఇక్కడ ఏం జరుగుతుంది? క్షణక్షణం వస్తుంది. మనస్సులో క్షణక్షణం మార్పులు వస్తున్నాయి. మనకి ఇంకా బాగా తెలుస్తుంది మనసు ఎట్లా మారుతుందో. ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి, మన శరీరంలో మార్పులు వస్తున్నాయి, మన మనస్సులో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ కలిపి చూచిన వాడు ఏమంటాడు? అసత్. అది శ్రీ భగవానుడు చెప్పినటువంటి అసత్ అంటే ఇదండి. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయోస్తత్వదర్శిభిః. తత్వదర్శిభి అన్నారు. తత్వదర్శిభి అంటే తత్వమును బాగా దర్శించినటువంటి వారు. ఇది అసలైన పాండిత్యం అంటే దాన్ని ఇందా పండిత నాన్న సూచించి అన్నారు కదండి. పండితుడు అంటే ఎవరు అని మనం చెప్పాలంటే ఇగో ఈ మాట తత్వదర్శిభి, తత్వాన్ని దర్శించిన వాడు. ఏం తత్వాన్ని దర్శించిన వాడు? ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పిన సత్తు అసత్తు ఈ రెండింటి యొక్క తత్వం. తత్వము అంటే ఏంటి? లోతైన జ్ఞానం, అసలైన కదా, పై పైన కనిపించేది కాకుండా అసలు లోతుగా ఒక విషయాన్ని బాగా పరిశోధించి తెలుసుకుంటే దాన్ని తత్వము అంటారు, యథార్థ స్వరూపం. అట్లా ప్రపంచం యొక్క అసలైన స్వరూపం ఏంటి? అదిగోండి ఆకాశం ఉంది, అందులో మబ్బులు ఉన్నాయి, అక్కడి నుంచి వర్షం వస్తుంది, ఇదంతా పై పైన కనిపించేది. అసలైన పదార్థం ఏంటి? అసలైన పదార్థం ఏంటంటే దాని తత్వం ఏంటంటే అన్నీ మారిపోతున్నాయి అన్నది. మరి అన్నీ మారిపోతూ ఉంటే అసలు ప్రపంచం ఇట్లా నిలకడగా ఉండటము, నేనంటాం, తెలుసుకోవడం, ఇదంతా జరగడం ఏంటంటే దీన్ని తెలుసుకునేటటువంటిది, ఈ ప్రపంచాన్ని గమనిస్తూ ఉండేటటువంటిది, ఊరికి తెలుసుకుంటూ ఉండేటువంటిది, ఎప్పుడు మారకుండా ఉండేటటువంటిది ఒకటి ఉంటుంది. దీన్ని కూడా మనము ధ్యానం చేయొచ్చు. ఇందాక చేసింది అదే, మనలోనే ఉంటుంది, మారకుండా ఉంటుంది. ఎట్లా? ఆగి చూడు. ఆ మాట ఇందాక కూడా చెప్పుకున్నాం. ఆగి చూడు అన్నప్పుడు ఒక అనుభవం కలిగింది, ఒక క్షణమైన సరే. ఇప్పుడు మళ్ళీ ఆగి చూడు అన్నాం, ఏమనుభవం అంటే అదే రకమైన అనుభవమా, కొత్తగా ఏమైనా కలిగిందా? అప్పుడేదో బ్లూ కలర్, ఇప్పుడు రెడ్ కలర్ అట్లా కొత్త అనుభవం కలిగిందా? ఆగి చూసినప్పుడు ఎట్లాంటి అనుభవం? ఇందాక చెప్తున్నా, ఇంటి ఉదాహరణ. ఇల్లు కూలిపోయింది, అందులో ఉండే ఆకాశం, మళ్ళీ ఇల్లు కొత్తగా కట్టారు, అందులో ఉండే ఆకాశం తేడా ఏమైనా ఉందా? సరిగ్గా అదే రకంగా ఉంటుందండి. శరీరంలో మార్పులు వస్తున్నాయి, మనసులో మార్పులు వస్తున్నాయి, ఎదుర్కొండా ఉన్న ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి. ఆగి చూడు ఒకసారి, వాడన్నింటిని పట్టించుకోమాక పక్కన పెట్టు, ఆగి చూడు. ఎన్నిసార్లు చేసి చూసినా ఈ స్వరూపం మారకుండా ఉండేటటువంటి స్వరూపం ఒకటి అదే రకంగా ఉంటుంది, అదే రకంగా ఉంటుంది, అదే రకంగా ఉంటుంది. ఇది సత్ పదార్థం అంటే అది మారకుండా ఉండేది. ఈ సత్తు అసత్తు రెండింటినీ గ్రహించిన వాళ్ళు తత్వదర్శులు. దీన్ని వేదాంతంలో చెప్పిన మాట బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఒక వస్తువు మారకుండా ఉంటుంది, ఇంకొక వస్తువు మారిపోతూ ఉంటుంది. పరమాత్మ మిథ్య మాయ ఆ మాటలు వాడలేదు ఇక్కడ, కానీ అదే అర్థం వచ్చేటటువంటి మాటలు చెప్పారు. ఏంటి? సత్పదార్థము, అసత్ పదార్థము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇందులో ఏది సత్తు ఏది అసత్ అంటే నేను కూడా అసత్తు అని ఇటు కలుపుకోకూడదు. నేను సత్పదార్థము, నేను సత్పదార్థం కాదండి అంటే అది కూడా ఒక రకంగా నిజమే. ఎందుకంటే ప్రస్తుతం మన అనుభవంలో ఉన్నటువంటి నేను అనేది రెండు కలిసినట్లుగా ఉంటుందండి. జడము చైతన్యం కలిసినట్టు, సత్పదార్థం అసత్పదార్థం కలిసినట్లు, ఆ కలిసినట్లుగా ఉండేటువంటి దాన్ని జీవుడు. నాకు ఇందాక చెప్పుకున్న అహంకారం. కాస్త కలిసిన భాగం, కలవని భాగం, కాస్త మారిపోయే భాగం, కొంత మారకుండా ఉండే భాగం. సత్తు అసత్ అంటే అది. ఒక రకంగా చూస్తే నేను మారిపోతున్నాను, పొద్దున ఒక రకంగా ఉన్నాను, ఇప్పుడు ఒక రకంగా ఉన్నాను, నా పరిస్థితి ఏం బాగాలేదు, మారుతున్నా. ఇంకొక రకంగా ఆగి చూడు,
అదంతా పక్కన పెట్టేసి నేను మారకుండా ఉంటున్నా. అంటే విచారణ చేసి చూస్తే మారటల్లా, విచారణ చేయకుండా ఉంటే మారుతున్నాం అనిపిస్తుంది. మారుతున్నా ఎంతసేపు మారుతున్నా అంటే ఎవడు అసలు నువ్వు పోయింది అని ఆలోచన చూస్తే మారటల్లా. ఇది సృష్టిలోని విచిత్రం. పరమాత్మ యొక్క శక్తి, మాయాశక్తి అంటే ఇదండి. మారేదాన్ని మారినట్లు, మారిన దాన్ని మారినట్లు, రెండు కలిసిపోయినట్టు ఇదంతా చేస్తుంది. ఇప్పుడు మోక్షం అంటే ఏంటి? రెండింటినీ వేరు చేసి చూడటము. అది 13వ అధ్యాయం పేరు పెట్టారు, క్షేత్రజ్ఞ విభాగము అన్నారు. ఇక్కడ ఆ పేరు పెట్టలేదు కానీ అదే అర్థం వచ్చింది. 2వ అధ్యాయం సారభూతమైంది. అన్ని అధ్యాయాలు ఇది చదువుకుంటే అన్ని అధ్యాయాలు వచ్చినట్టే. ఆ 13వ అధ్యాయం యొక్క అర్థం ఇక్కడ వచ్చింది. క్షేత్రజ్ఞ విభాగం. మారిపోయేదాన్ని మారని దాన్ని వేరు చేసి చూడు, దేహాన్ని దేహిని వేరు చేసి చూడు. అట్లా వేరు చేసి చూస్తే ఏం తెలుస్తుంది? నీ స్వరూపం నీకు తెలుస్తుంది. అయితే ఏంటి అని మళ్ళీ ప్రశ్న రావాలండి. ఇది మనం చేసి ముఖ్యమైందండి, దీన్ని మనము ధ్యానం చేయాలనుకున్నాం తన స్వరూపాన్ని. అయితే ఏంటి అంటే మళ్ళీ ఇందాక చెప్పినటువంటి ఆ 11వ శ్లోకంలో నాను శోచంతి పండిత, అటువంటి లక్షణం రావాలి, మన ప్రయోజనం రావాలి. నిజమేనండి, నేను మారటం లేదు. అట్లా ఆగి చూడు. ఆగి చూసినప్పుడు ఏ కష్టం లేదు. గాఢ నిద్రలో ఉంది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏ కష్టము లేదు. ఎవరికి ఏం కష్టం లేదు. ఎంత లాభ నష్టాలు కష్ట సుఖాలు ఉన్నవాడు కూడా గాఢ నిద్రలో ఏం ఉండట్లేదు. అది రైట్, అందరూ ఒప్పుకుంటాం. మరి అయితే అని ప్రశ్న ఇస్తారండి. ఏంటి? వ్యవహారం ఉంది. మరి వ్యవహారం అన్నప్పుడు మరి కలుస్తున్నాము, కలవట్లేదు, ఏం జరుగుతుందని సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి. ఎట్లా అంటే దానికి చెప్పారు. కొంచెం వెనక్కి శ్లోకంలోకి వెళ్దాం. 14-15. 14వ శ్లోకం ఏం చెప్పారు? మాత్రా స్పర్శ ఆగమాపాయనో అనిత్యాహ తాం తితిక్షస్వ భారత. ఇంద్రియాలకి ఇంద్రియముల యొక్క విషయములు అంటే మనస్సుకి మనస్సు విషయములు ఇవన్నీ తగులుతూ ఉన్నప్పుడు, అంటే ప్రాపంచికమైనటువంటి జ్ఞానాలు మనస్సులో వచ్చి వాటితో కలుస్తూ ఉన్నప్పుడు, స్పర్శ అంటే కలవడం అనుకోండి. శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము అంటే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఆగమాపాయనో, ఆగమ అంటే వచ్చేది అంటే ఆ పక్కన పోయేవి. తాం తితిక్షస్వ, వాటిని ఓర్చుకో అన్నారండి. ఏంటి? శ్రీ భగవాను ప్రార్థిస్తే మన కష్టాలన్నీ పోతాయి. మనం దేవుడికి వెంట్రుకలు ఇస్తే ఆయన మనకు కోట్లు ఇస్తాడు. ఈ రకమైన ఉపదేశం ఉండదు భగవద్గీతలో. ఏం చెప్పారు? తాం తితిక్షస్వ, ఓర్చుకో అన్నారండి. ఎందుకు? సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, అది ప్రకృతి సహజం అన్నారు. మరి ఎట్లాగండి నాకు అంటే ఓర్చుకో. ఎట్లా ఓర్చుకోవచ్చు? ఇంకా అందరూ చూస్తున్నారు ప్రపంచంలో, అందరిని ద్రాక్ష పుల్లనా అని మనం ఏం చేయలేం కాబట్టి ఓర్చుకో. అటువంటి జ్ఞానం ఉంది, చాలా మందికి ఉంటుంది. మరి ఇక్కడ చెప్పింది ఆ జ్ఞానం కాదు. ఇక్కడ చెప్పింది ఏంటి? సత్ అసత్తుల యొక్క జ్ఞానము. వాడు మారటం లేదు, ఇది మారిపోతుంది. ఈ జ్ఞానం కలిగి దాన్ని ఇక్కడ మనం పెట్టుకోవాలి. వ్యవహార సమయంలో కూడా ఆత్మని మర్చిపోకుండా, అంటే మారని దాన్ని మర్చిపోకుండా మారుతూ ఉన్న ప్రపంచాన్ని చూడటము. దానిని సాక్షి అన్నమాట చెప్తుంటారు వేదాంతం. సాక్షి అంటే మారని స్వరూపం, మారిపోయే స్వరూపం. ఇంతకుముందు కలిసిపోయినట్టుగా అనిపించినాయి, కొంచెం విచారణ చేస్తే వేరైపోతున్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి? రెండింటిని కలవనివ్వాలి, కానీ పూర్తిగా కాదు. వ్యవహారం అంటే కలిస్తేనే వ్యవహారం జరుగుతుంది. కలిసిన సమయం వేరుగా ఉన్నట్లు జ్ఞానం అంటే అదండి. అంటే ఏం చదువుకోలేదు అనుకోండి, రామాయణం అని అనుకోండి. రామాయణం గురించి ఏం చదువుకోలేదు, తెలియదు. రాముడు, కృష్ణుడు, సీత, రాముడు ఏం తెలియదు. ఓ మనిషి ఉన్నాడు. ఆ మనిషి కొంచెం రామాయణం చదువుకున్నాడు. తర్వాత అతనిలో కొంత మార్పు వచ్చిందిగా. రాముడు అంటే ఎవరు, సీత అంటే ఎవరు, రావణాసురుడు అంటే ఏంటి, ఎందుకు కథ వచ్చింది, ఇవన్నీ తెలిసినాయి. తెలుసుకున్న తర్వాత కొంత మార్పు వచ్చింది. అట్లా ఇక్కడ ఆత్మజ్ఞానం మారంది ఒకటి, మారేది ఒకటి. మారంది ఎట్లా ఉంటుంది? అనుభవంలో చూసుకో, ఉత్తమ మాటలు కాదు. అనుభవంలో చూసుకోవడం అంటే ఆగి చూడు. సిద్ధాంతంలో నిరూపణ అయింది, అనుభవంలో కూడా నిరూపణ అయింది. అది జ్ఞానం అనుకుంటే, ఆ జ్ఞానం కలిగిన మనిషి ఎట్లా ఉండాలి? ఇట్లా ఉండాలి.
ధీరస్తత్ర నముహ్యతి అన్నట్టుగా ఉండాలి. ఆగమాపాయనం అనిత్యా తాం తితిక్షస్వ. భగవంతుడు ఏదో తేలిక మార్గం చెప్తాడు, ఆయన మనకి మాయ చేసి, లేదా భగవద్గీత రోజు పారాయణ చేస్తే నీకు ఏ కష్టం ఉండదు అట్లా చెప్పలా. ఓర్చుకో అన్నాడు. ఓర్చుకోవడం ఏదో చేతకాక ఓర్చుకోవడం, ఏడుస్తూ ఏడుస్తూ ముక్కుతూ మూలుగుతూ ఏడ్చుకోవడం కాదు. ఎట్లా ఓర్చుకోవాలి? జ్ఞానంతో. జ్ఞానంతో ఓర్చుకోవడం అంటే సాక్షిగా, అది మారిపోయేదిగా, నేను మారిందిగా, నాకు అంటట్లేదుగా. కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి అనుకోండి ఒకడు ఏడుస్తున్నప్పుడు, అదే జ్ఞాని అయినాడు అనుకోండి, వాటి కళ్ళంబడేగా నీళ్లు వచ్చేది, నాకు కాదుగా. ఆత్మ కరిగిపోయి నీరులాగా అయిపోలేదుగా, నేను మారకుండానే ఉన్నానుగా. నాకు ₹1,00,00,000 నష్టం వచ్చిందండి ఇవాళ ఏదో వ్యాపారంలో. జ్ఞానం కలిగిన వాడు ఎట్లా ఉంటాడు? నష్టమా? నాకేం కాలేదుగా, ఇంతకుముందు ఎట్లా ఉన్నాను ఇప్పుడు అట్లాగే ఉన్నానుగా. నష్టం ఎవరికి? కాళ్ళలో పెద్ద ఏదో ముళ్ళు గుచ్చుకుంది, లేదా మేకు గుచ్చుకుంది, బాగా తీవ్రమైన నొప్పి ఉంది, అలాగే యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, నొప్పి పుడుతోంది. జ్ఞానం కలిగిన వాడు ఎట్లా ఉండాలి? కాలికేగా నొప్పి, కాళ్ళలో కదా మార్పు వచ్చింది, నేను ఎట్లా ఉన్నాను? నేను వేరుగా ఉన్నాను. ఇది సాక్షిభావం అండి. ఈ సాక్షిభావం ఉంటే అటు నొప్పి తెలుస్తూనే ఉంటుంది, నాకు కాదు కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. రెండు కలిసి తెలుసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటూ ఉంటారు మన సినిమాలు, అట్లాంటి వాటిలో పై కదా మనిషి మాట్లాడుకుంటున్నట్టు కదులుతున్నాడు, ఆ పని ఈ పనులు చేస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు సైలెన్స్, నిశ్శబ్దం చూపించకుండా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ఏదో చెప్తూ ఉంటాడు. ఎవరు మాట్లాడుకున్నప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది సంఘటన. ఉదాహరణ, ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాడి కాళ్ళు చప్పుల్లో అని వినపడం, మనకి నిశ్శబ్దంగా వెళ్తుంటాడు. వెనక నుంచి మటుకు శబ్దం, టక్ టక్ అనో కట్ కట్ అనో పట్టుకుంటాను ఏదో చెబుతూ ఉంటాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అట్లాగే సంగీతం పాడేవాళ్ళు శృతి అని పెట్టుకుంటారు, కొంచెం మోగుతూ ఉంటుంది. అది శృతిని పెట్టుకుని దానికి తగినట్టుగా గొంతును కలుపుతూ ఉంటారు, రెండింటిని కలిపి. అట్లా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అది పెట్టుకుని, ఇది కూడా మనకు చాలా మంది అలవాటేనండి. బ్యాక్గ్రౌండ్ లో మనకు ఒక మనిషిని చూడండి, వీడు దుర్మార్గుడు, వీడితో జాగ్రత్తగా ఉండాలి, పైకి మటుకు నవ్వుతూ మాట్లాడతాం, బాగున్నారు. వాడు ఎప్పుడు ఏ విధంగా మనం మోసం చేసి ఒక డబ్బు ఉంటే నా కాళ్ళు రేపు పొద్దున ఇచ్చేస్తాను అంటాడేమో, మనం వాడికి ఏం సమాధానం చెప్పాలి అన్నట్టుగా కూడా లోపల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటి, బయటకు ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండటం మనలో చాలా మందికి అలవాటే. అట్లా ఆ లక్షణాన్ని ఇక్కడ ఉపయోగించి, నేను మాట్లాడలేదు అని లోపల దృష్టి పెట్టుకుని, పైకేవో మార్పులు వస్తున్నాయి, కానీ నాకు నిజంగా అంటావుగా, నాకేం నిజం కాదుగా ఇవి అన్నభావం కూడా లోపల ఉంటే అది సాక్షి. ఆ విధంగా ఈ ఆగమాపాయనుడు వచ్చిపోతూ మారుతూ అనిత్యంగా ఉండేటటువంటి శీతోష్ణ సుఖములను ఓర్చుకుంటూ ఉండు, జ్ఞానంతో ఓర్చుకుంటూ ఉండు అన్నాడు. ఇక్కడే ఇంకొక రకమైన సాధన అండి. ఇందాక మనం చెప్పుకున్నది వేరు చేసి చూడటం, క్షేత్రజ్ఞ విభాగం సిద్ధాంతం తెలుసుకోవాలి, తర్వాత మననము ధ్యానము చేసి ఆగి చూడు అనేటువంటి స్థితిలో అనుభవాన్ని పొందాలి. అదొక రకమైన అభ్యాసం, సాధకులు గ్రహించవలసింది అదొక రకమైన అభ్యాసం. రెండవ రకమైన అభ్యాసం, సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్న సమయంలో నాకు అంటటం లేదు, నేను వేరుగా ఉన్నాను. ఆ సమయంలో ఏదో చిన్న ముళ్ళు కూసుకుంది అనుకోండి, నాకు వేరుగా ఉంది నొప్పి, నేను వేరుగా ఉన్నా, కుదురుతుంది. కాలు విరిగి ఫ్రాక్చర్ అయింది అనుకో, తీవ్రమైన నొప్పిలో ఉంది, అప్పుడు కుదరదండి అంటే, సరే భగవానుడు చెప్పిన జ్ఞానం ఏంటి? ఆగమాపాయనో, ఉండదు, అది పోతుంది. ఏదో కట్టుకట్టి మందేస్తే పోతుంది, లేకపోయినా పోతుంది. గమనించాలి. ఎట్ట పోతుందండి అంటాం, మనుషులు మనం అంతగా అలవాటు పడ్డాం ఈ మెడికల్ ఫెసిలిటీస్ కి. జంతువులకు ఎట్లా పోతుందో చూడండి, వాటికి అప్పుడప్పుడు కాళ్ళు ఎరగడం జరుగుతుంది. అట్లా కొంచెం కాసేపు బాధపడుతుంటే కదలకుండా కూర్చుంటే ఒక రోజు 2 రోజులు ఏం కదలకుండా ఉంటాయి. దానికి కూడా వాళ్ళ జాతి వాళ్ళు ఎవరైనా తెస్తే కాస్త ఆహారం అవి తీసుకుంటాయి, లేదా ఆహారం కూడా లేకుండా అట్లా ఉంటాయి, తగ్గిపోతుంది. ప్రకృతి వైద్యం అనేది ఇట్లాగే తగ్గింది. ఒక కుక్కకో దేనికో, అది లేడీ కావాలి దేనికో ఒక దానికి కాలు విరిగితే అది రోజు వచ్చి ఒక నదీ ప్రవాహంలో ఆ కాలు అట్లా పెట్టుకుంటూ కూర్చుండేది. అట్లా కొద్ది రోజులు ఎంత నయం అయిపోయింది. దానికి ప్రకృతిలో ఉంది, ప్రకృతిలో నాగమాపాయన అంటే అది. అట్లాగే మనకు వచ్చిన దుఃఖాలు కూడా పెద్దవి కానీ చిన్నవి కానీ వస్తాయి పోతాయి. రుజువు ఏంటంటే మీరే, మీ అనుభవమే. ఎన్ని కష్టాలు వచ్చి ఉంటాయి మీకు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా?
ఎన్ని సుఖాలు వచ్చి ఉంటాయి? అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అది భగవానుడు చెప్పిన ఆగమాపాయనో వస్తుంటాయి పోతుంటాయి అనిత్యములు తాం తితిక్షస్వ. ఇంకో రకంగా చెబితే ఎటు ఓర్చుకుంటూనే ఉన్నావు. జ్ఞానాన్ని దాన్ని కలుపు. ఓర్చుకోక తప్పదు ఎవరికైనా. ఓర్చుకోక బాధపడదు, అయ్యో 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 అని బాధపడకుండా నాకేం కాదులే నాకేం కాదులే అని బాధపడుతూ ఉంటే సందర్భాన్ని బట్టి 100% తగ్గుతుంది దుఃఖం. లేక కనీసం 50 వంతులు. బాగా తీవ్రమైన నొప్పి ఉంటే తగ్గపోయినా అప్ప నాకు కాదులే అని మధ్య మధ్య అనిపిస్తూ ఉంటే కనీసం 50 వంతులన్నా తగ్గుతుంది. ఇది సాక్షి అభ్యాసము. 2 అభ్యాసాలు. ఒకటేమో పూర్తిగా ఆగిపోయినటువంటి స్థితి, ఆత్మానుభవం. ఒక్క క్షణం ఆగి చూడు, ఇంకా ఎక్కువ ఆగలిగితే ఇంక మంచిదే. రెండవది వ్యవహార సమయంలో దీని యొక్క అభ్యాసం సాక్షి. అన్ని జరుగుతూ ఉంటాయి, రాగద్వేషం సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి, నేను వేరు అని తెలుసుకునేటటువంటిదండి. ఇప్పుడు ఎన్ని 11, 12, 13, 14, 15, 16 6 శ్లోకాలు చదివామండి. ఈ 6 శ్లోకంలో భగవద్గీత యొక్క తాత్పర్యం అంతా వచ్చేసింది. కారణం మనకు కావాల్సిన ప్రయోజనం శోకాన్ని ధరించడం, దానికి పద్ధతి ఆత్మజ్ఞానం. దాన్ని ఎట్ట చేయాలి అంటే అది ఆత్మజ్ఞానం అనే దాన్ని సారభూతమైన విషయంగా తీసుకుని మననము ధ్యానం చేసి మారని స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మారనిది ఆత్మ. మారిపోయేటువంటి ప్రపంచం, దాని స్వరూపాన్ని మనం రోజువారీ జీవితంలో గమనిస్తూ ఉండొచ్చు. ఈ రెండింటిని ఉపయోగించుకుని సాక్షి భావం అంటే ప్రపంచంలో ఒడిదుడుకులు వస్తున్నప్పుడు నాకు అంటటం లేదు అనేటువంటి దృష్టిని పెట్టుకోవాలి. ఇది భగవద్గీత యొక్క మొత్తం సారాంశం ఈ 4-5 శ్లోకాల్లో వచ్చినట్లు చెప్పుకోవచ్చు అండి. ఓం తత్సతు.